మమతా నగర్ కాలనీలో పర్యటించారు సీఎం కేసీఆర్. స్థానికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కాలనీలో మొక్కలు నాటిన సీఎం పర్యావరణాన్ని కాపాడటం అందరి బాధ్యత అని అన్నారు. ఆ తర్వాత కాలనీలో ఏర్పాటు చేసిన మీటింగ్లో మాట్లాడిన కేసీఆర్ సేఫ్టీ సిటీతో ప్రజలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. మన బస్తీ మనం బాగుపడాలంటే మనం నడుము కట్టాలి తప్ప ఎవడో ఎక్కడి నుంచి రాడు. పౌర సేవలు అందించేటువంటి జిహెచ్ఎంసీ శాంతి భద్రతల విషయంలో గట్టి చర్యలు తీసుకున్నటువంటి పోలీస్ విభాగం 100% వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు. చాలా వరకు మీకు చేసే పని వాళ్ళు చేయాల్సిన డ్యూటీ వాళ్ళు చేస్తారు. కానీ ఒక ప్లెడ్జ్ మనం తీసుకోవాలి. ఇల్లు అంత బాగుంది, ఏం చేస్తాం, బయటకు పోయినప్పుడు ఏదో పలికాల కొట్టమో అవి ఏదో కొనుక్కొస్తాం, తినేసి ఆయన కిటికీలకి వెళ్ళి టమాయికి తీసేస్తాం. ఇంట్లోకి వెళ్ళి బయటకు పోతే చాలు, బయట వెళ్తే అది మనదే కదా. అది బాగాలేకపోతే మనమే ఉంటాం. ఇల్లు ఎట్లా మనదో, మన బస్తీలో ఉండే, మన కాలనీలో ఉండే, వీధి కూడా మనదే డెఫినెట్గా. ఇల్లు లోపల శుభ్రంగా ఉంటే చాలదు, ఇంటి బయట బస్తీ బజారు కూడా బాగుండాలి, పచ్చదనం ఉండాలి. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ చెట్లు పెట్టాలి. మీకు అద్భుతంగా ఎన్ని వేల మొక్కలు కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పెద్ద ఎత్తున పెరిగిన మొక్కలు ఇస్తారు. వాటిని ట్రీ గార్డులు రోడ్లెంబడి పెట్టేదానికైతే మేకలు అవో ఇవో కొరికేయకుండా ట్రీ గార్డులు కూడా పెట్టిస్తారు. అవి మీకు సప్లై చేస్తారు. 2 ప్లాస్టిక్ బుట్టలు కూడా మీ ఇళ్ళకి సప్లై చేస్తారు. ఖచ్చితంగా చెత్త బజార్ మీద వెయ్యద్దు. జాగా ఉన్న చోట, వీధి మలుపులు ఉన్న చోట, ఇట్లాంటి ప్రదేశాలలో చిన్నపిల్లలకు కూడా ఐడియా వచ్చే విధంగా మంచి డాల్ఫిన్ బొమ్మలు ఉంటాయి కదా, అట్లాంటి ప్లాస్టిక్ అవన్నీ కూడా పెట్టిస్తాను. మనం ఏం చేయాలంటే, సపోజ్ అందరు ఒక్కసారి ఉద్రాయించారు, అందరు ఒక్కసారి ఆలోచన రాదు, చెప్పాలి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది, ఒక రోజుతో రాదు వాళ్ళకు. మనం పోతున్నాం ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందంటే ఇంకొక ఆయన పోతున్నాం, తినుకుంటే ఆయన ఇట్లా పడేసిపోయింది అనుకో, మనం ఏమనదు, కొట్టద్దు, తిట్టద్దు. ఆయన చూస్తున్నాగానే ఆయన తీయాలి, చెత్తబుట్టలు పడేయాలి. బొక్కలు రాలిపోయినట్టు అవుతుంది ఆయనకు. నేను ఎంత పొరపాటు చేస్తే కదని నేను తిన్నది ఆయన తీసేసింది. చిన్న ముచ్చట్నే నిజంగా మీరు ఇంకొకటి ఆలోచన చేయండి. వెంకటరమణ కాలనీ వాసులంతా కలిసి వాళ్ళ కాలనీని అద్భుతంగా హరితవనంగా పచ్చగా చేసుకున్నారు. అద్దంలాగా వాళ్ళ కాలనీ పెట్టుకుంటున్నారంటే మీకు ఎంత గౌరవం, ఎంత భద్రత. కాబట్టి దయచేసి కాలనీలో ఉండేటువంటి విద్యులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, ఇంకా ఇతరత్ర ఉండే మేధావులు అందరు కలిసి కూర్చొని చర్చ చేయాలి. బయటికి వెళ్ళి ఎంత వచ్చినా, ఎంత దూరం చేతంతో అంత దూరం ఎక్కిస్తారు చెట్టు. ఆడికెళ్ళి చెట్టు మనమే ఎక్కాలి. ఆ పైదాకా ఉండే కదా చేతులు, అంతగానే ఉండదు. కాబట్టి ఆ పని మీరు పూనుకోవాలి. ఒక్క వెంకటరమణ కాలనీ, ఒక్క మమతా కాలనీ బాగుపడితే చాలదు, మనకు సమస్య తీరదు. హైదరాబాద్ను త్వరలోనే ఒక 330 విభాగాలుగా